మేము లెగోల్యాండ్కి వచ్చేసాము. ఇది నగోయాలో ఉంది. కిడ్స్ కి చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టాయ్స్, బిల్డింగ్స్, రైడ్స్ అన్ని స్మాల్ లెగో బ్లాక్స్ షేప్ లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. లోపలికి ఎంటర్ అయ్యాక కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ వరల్డ్ లకి వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ ఈ రైడ్ స్కిప్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే లైన్ చాలా లాంగ్ ఉంది. కానీ మా ఓడ అసలు వదలలేదు. తర్వాత పైరేట్ షోర్స్కి వెళ్ళాం. అక్కడ ఉన్న స్ప్లాష్ బ్యాటిల్ రైడ్ చాలా ఫన్నీగా ఉంది. షిప్లో కూర్చుని బయట ఉన్న వాళ్ళకి వాటర్ స్ప్లాష్ చేస్తూ ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆ రైడ్ని మళ్ళీ మళ్ళీ చేసాం, అంత బాగుంది. ఆ ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా నవ్వేసుకుంటున్నాడు. ఇక్కడ ఇది మెయిన్ అట్రాక్షన్లో ఒకటి. టోక్యో, నగోయా లాంటి సిటీస్ని మినియేచర్ వర్షన్లో చూడొచ్చు. బిల్డింగ్స్, ట్రైన్స్, రోడ్స్, బ్రిడ్జెస్ అన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి. లెగో బ్లాక్స్తో చేసిన కార్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ లెగో ల్యాండ్ని ఫుల్గా చుట్టేయాలంటే 1 డే అయితే సరిపోదు, ఎందుకంటే చాలా వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. నాకు మా హస్బెండ్కి స్పీడ్ అంటే చాలా భయం అనమాట. అవి చూస్తున్నప్పుడు నిజంగా మేము ఎక్కగలమా, చేయగలమా అని అంత భయం వేసింది. కానీ ఎందుకో మా బాబు పట్టుబట్టాడు. ఇంకా మాతో కాకుండా ఇంకెవరితో వెళ్తాడు. ఇంకా నేను ఎలా అయినా సరే ధైర్యం చేసి ఈ రైడ్స్ అన్ని ఎక్కడానికి, తనతో పాటు ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఎక్కాక అనిపించింది ఈ రైడ్స్ అయితే ఎవరైనా ఎక్కచ్చు, అంత స్పీడ్ అయితే అనిపించట్లేదు. చూస్తున్నప్పుడు స్పీడ్ ఎక్కువ అనిపించినా కూడా వెళ్తున్నప్పుడు అంత స్పీడ్ అయితే అనిపించట్లేదు. సో ఎవరైనా సరే నాకులా భయపడుతున్న వాళ్ళు భయపడద్దు. లెగోల్యాండ్లో అసలు మీకు భయం అనేది అనిపించదు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. వాటర్ రైడ్స్ కొన్ని ఎక్కాక సబ్మెరైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. రకరకాల ఫిషెస్ ఉన్నాయి, సీ యానిమల్స్ అన్నీ చూస్తూ రియల్గా ఓషన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకు. ఇక్కడ ఒక్కో రైడు ఒక్కో చిన్న అడ్వెంచర్లా ఉంటుంది. రైడ్స్కి పెద్ద పెద్ద లైన్స్ ఉన్న పిల్లల ఎనర్జీ మాత్రం అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ ప్లేస్ని టాప్ యాంగిల్లో ఒక లుక్ వేయండి. యూనివర్సల్ స్టూడియోస్లో ఎలా థీమ్స్తో కనిపిస్తుందో అలాగే ఈ లెగోల్యాండ్లో కూడా థీమ్స్ వైజ్గా అరేంజ్ చేసి ఉన్నది. సో ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రైడ్స్ మనం ఆ థీమ్లో ఎంజాయ్ చేయొచ్చు. చెప్పాను కదా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళామని చెప్పి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాము. ఇక చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు వాటర్ స్ప్లాష్ చేస్తూ. బయట వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కూడా వాటర్ స్ప్లాష్ చేయడానికి గన్స్ ఉన్నాయి. ఈ రైడ్స్ మధ్యలో వాటర్ బాంబ్స్ కూడా ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. అసలు వాటర్ అంతా తుల్లిపోయి ఎంత ఫన్గా ఉందో చూడండి. ఎంత క్యూరియస్గా పరిగెట్టేస్తున్నాడు. చాలామంది రైన్ కోట్స్ వేసుకుంటున్నారు, సమ్ కవర్స్ వేసుకుని వస్తున్నారు తడిచిపోకుండా ఉండడానికి. తడిచిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 yens పెట్టి అక్కడ బాడీ డ్రైయింగ్ మెషిన్స్ ఉన్నాయి, సో దాన్ని యూస్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో అయితే నేను అన్ని రైడ్స్ కవర్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా పెద్దది, చాలా లెంతీ అయిపోతుంది కూడాను. ఇక్కడ ఫస్ట్ చూసి అందరూ అలసిపోయి కూర్చున్నారేమో అనుకుంటే తర్వాత చూస్తే మొత్తం పెద్ద సర్కిల్లో తయారు చేశారు. అప్పుడు అర్థమైంది ఇక్కడ ఏదో షో జరగబోతుంది అని. ఇక్కడ షో మాత్రం మామూలుగా లేదు, ఫుల్ ఫన్ అండ్ డాన్సెస్తో ఇంటరాక్టివ్గా ఉంది. అలా ఆ షో చూసి అందరూ స్లోగా డిస్పర్స్ అవుతున్నారు. రైడ్స్ అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఎక్వేరియం కూడా చూసేద్దాము రా అని చెప్తుంటే అక్కడే కూర్చొని ఏడుపు స్టార్ట్ చేశాడు. ఏదో ఒకటి చేసి ఎక్వేరియంలోకి అయితే తీసుకెళ్ళిపోయాం.
అయినా సరే మధ్య మధ్యలో రాను రాను అనుకుంటూ కూర్చున్నాడు. కానీ అక్కడ ఫిషెస్ అవన్నీ కలర్ఫుల్గా కనిపించేటప్పటికి ఇంకా మనసు మార్చుకుని అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్ కూడా తనతో పాటు వచ్చింది. సో ఇద్దరు కలిసి తిరుగుతూనే వెళ్ళారు. ఇంకా ఇక్కడ కిడ్స్కి కలరింగ్ షీట్స్ అండ్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళ క్రియేటివిటీ చూడడానికి. దాని పక్కనే స్టార్ ఫిష్ ఎక్వేరియం ఉంది. అక్కడ లైవ్ స్టార్ ఫిష్ని డైరెక్ట్గా టచ్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా అనిపించింది. టచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలని కూడా చెప్తారు. అక్వేరియం చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే ఫిషెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మధ్య మధ్యలో యాక్టివిటీస్ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనం అసలు బోర్గానే ఫీల్ అవ్వం. అంత బాగా అనిపిస్తుంది. అక్వేరియం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండడంతో కిడ్స్ అందరూ దానికి అతుక్కుపోతున్నారు. అసలు కదలట్లేదు. ఈ అక్వేరియం చూస్తూ వెళ్తుండగా మధ్యలో ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి. సో ఆగి ఫొటోస్ తీసుకుని వెళ్ళాం. ఇక్కడ ఇంటరాక్టివ్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఐప్యాడ్ మీద డ్రా చేస్తే అది బిగ్ స్క్రీన్లో లైవ్గా కనిపిస్తుంది. మనం ఏ ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కలరింగ్ చేయడమే, ఇంకా లైవ్లో ఆ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే మా బాబుకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మల్టిపుల్ టైమ్స్ వేరే వేరే పిక్చర్స్ తీసుకోవడం, దానికి కలర్స్ వేసేయడం, కొత్తగా ఏదో క్రియేట్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. అక్వేరియం అంతా చూసేసాక ఇక్కడ టాయ్స్ షాప్ ఉంది. సో లెగోల్యాండ్ టాయ్స్తో పాటు అక్వేరియంలో కనిపించిన సీ యానిమల్స్ టాయ్స్ కూడా అమ్ముతున్నారు. సో కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. మొత్తం తిరిగేసి అలసిపోయి మా బాబుని రెడీ చేస్తున్నాను వెళ్ళిపోవడానికి. వదిలి రానని గోల చేస్తున్నాడు.